రూరల్ సబ్ డివిజన్ పరిధిలోని కొడవలూరు మండలం గండవరం గ్రామంలో జరిగిన హత్య ఘటనపై సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెంట్ల, అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య, రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, ఎస్పీ డీఎస్పీ ఎ శ్రీనివాసరావు గార్లతో ఘటనా స్థలాన్ని విజిట్ చేయడం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే అప్పటికప్పుడే అక్కడ ఉన్న క్లూస్ టీమ్స్ మరియు డాగ్ స్క్వాడ్ కు సాక్ష్యాల సేకరణపై తగిన ఆదేశాలు జారీ చేశారు. క్రైమ్ సీన్ ను సమన్వయంతో నిర్వహిస్తూ ప్రతి అంశాన్ని శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించి సాక్ష్యాలను సేకరించాలని సూచించారు. ఈ హత్య ఘటనపై వేగవంతమైన దర్యాప్తు చేపట్టేందుకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కొడవలూరు ఇన్స్పెక్టర్ శ్రీ దుర్గా ప్రసాద్, బుచి టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ మాతంగి శ్రీనివాసరావు, నెల్లూరు రూరల్ సిఐ శ్రీ వేణు, పొదలకూరు సిఐజి వెంకట్రావు మరియు కావలి రూరల్ పిఎస్ ఇన్స్పెక్టర్ రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక టీంలు హంతకుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించాయి. పోలీసులు కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కుటుంబ సభ్యులను పరామర్శించి పోలీసు తీసుకుంటున్న సత్వర చర్యలు గురించి తెలిపారు. దుర్గా ప్రసాద్ గారు, వాళ్ళ టీము, అలానే అదర్ ఇన్స్పెక్టర్స్ అందరినీ పోలీస్ టీము బ్లాక్ స్క్వాడ్ తో వచ్చినాము. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం గారు, మేము అందరూ ఈ క్లూస్ టీం ద్వారా సమాచారాన్ని సేకరిస్తాము, ఫిజికల్ క్లూస్ కలెక్ట్ చేస్తున్నాము. దీనిలో ప్రాథమికంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది ఏంటంటే, ఈ వెంకటేష్ అనే అబ్బాయికి గతంలో ఆ ఊరుకు చెందిన ఒక వివాహితతోటి పరిచయం ఉన్నది అనే దాని మీద అనుమానంతో ఆ అమ్మాయి తాలూకా వ్యక్తి ఒక అతను నిన్న గ్రామంలో అతన్ని అటకాయించి బెదిరించడం జరిగింది. దాని నిమిత్తం వాళ్ళ ఫాదరు అతనితో ఈ డిసిజన్ వెంకటేష్ ఫాదరు దయచేసి మా అబ్బాయి జోలికి రావద్దు, ఏమంటే మేము మాట్లాడతాము, మందలించుకుంటామని చెప్పారు. దాని పర్యవసానంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చు అని చెప్పి ప్రాథమికంగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఇప్పుడే రిపోర్ట్ తీసుకుంటున్నాము. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తులో మనకి వాస్తవాలు తెలుస్తాయి. సార్, సస్పెక్టెడ్ ఐటమ్స్ ఏమైనా దొరికాయి సార్? ఇక్కడ ప్రజెంట్ అయితే బీర్ బాటిల్ ఒకటి, బ్రోకెన్ బీట్ బాటిల్ ఒకటి, అన్బ్రోకెన్ బీర్ బాటిల్ ఉంది. దాని మీద లేబుల్ అవి ఉన్నాయి, కానీ మనం డిపార్ట్మెంట్ ద్వారా వెరిఫై చేస్తే అది కొంచెం క్లూలెస్ లాగా ఉంది. సిడిఆర్ ద్వారా, అలానే మన సీసీటీవీ ద్వారా, టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా దీంట్లో ఐ విట్నెస్ ప్రజెంట్ అయితే ఎవరు చూసినట్టుగా ఇప్పుడు ప్రాథమికంగా చెప్పలేదు. అదే ఎవరైనా చూసారా, వీళ్ళు ఫాలో అయ్యారా, పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఎవరైనా ఫాలో అయ్యారా, రోడ్లు ఎన్ రూట్లు ఎక్కడైనా ఫాలో అయ్యారా, ఆ ఫుటేజ్ ద్వారాను ఐ విట్నెస్ ద్వారా మనకు సమాచారం తెలియాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్లో పూర్తి వాస్తవాలు తెలుస్తాయి.